హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. కార్తీక మాసం ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. ఇంకా లాస్ట్ మంగళవారం కదండి ఇది. ఇంకా అందుకోసం అనేసి నేను ఈ నెల రోజులైతే అమ్మవారి గుడికి, అదే మా ఇంటి దగ్గర గుడి ఉంది కదా, అక్కడే నాగపడగలు, శివాలయం అన్నీ ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా అక్కడికేనండి. అక్కడ గంగాలమ్మ తల్లి ఉన్నారు. ఇంకా ఆమెకి ఇంకా లాస్ట్ మంగళవారం కాబట్టి నేను ఈరోజైతే పసుపు కుంకుమ అన్నీ సమర్పించుకుందాం అనేసి చీర జాకెట్టు ప్రసాదంకి వచ్చి దద్దోజనం ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. గుడికి వెళ్ళే ముందు అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఇంట్లో అంతా పూజ చేసేసుకొని ప్రసాదానికి అయితే దద్దోజనం చేశానండి. మంగళవారం కదా, ఇంకా అమ్మవారికి దద్దోజనం చేసుకెళ్దాం అనేసి అనుకున్నాను. ఇంకా దద్దోజనం తీసుకొనేసి ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నానండి. మనము నెలలో ఒక్కసారైనా కానీ మనము గుడిలో కానీ ఇంట్లో కానీ ప్రసాదంగా దద్దోజనం చేసి నలుగురికి పంచితే చాలా మంచిదండి. నేనైతే ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నాకు కలిగిన ఎక్స్పీరియన్స్. దద్దోజనం అయితే మీరు కొద్దిగైనా తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉండే గుడిలో కానీ లేకపోతే బాబా గుడిలో కానీ ఎక్కడైనా కానీ దద్దోజనం తీసుకెళ్ళి మీరు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే దద్దోజనం నెలకొక్కసారైనా అమ్మవారికి కానీ ఇంట్లో అయినా పర్లేదండి, ఇంట్లో అయినా పెట్టుకొని ఒక్కరికైనా ఆ ప్రసాదం పంచండి. అది చాలా మంచి జరుగుతుంది. మనకి ఏవి ఆటంకాలున్నా తొలగిపోతాయి. ఇదైతే కంపల్సరీగా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంక నేనైతే గుడికి వెళ్ళి అమ్మవారికి అన్నీ సమర్పించేసుకొనేసి ఇంకా పుట్టలో పాలు పోసేసి ఇంకా రోజు పోస్తాను కదా, ఇంకా అక్కడ దీపాలు అయితే వెలిగించేసుకొనేసి ఇంటికి వచ్చేసానండి. ఈరోజైతే అమ్మవారికి అన్నీ సమర్పించుకున్నాను కాబట్టి నాకైతే చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా సంతోషంగా కూడా ఉంది.